నమస్కారం వార్తల్లోకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. భారీ జన సందోహం మధ్య నగిరి ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ జన్మదిన వేడుకలు. భారీ గజమాలతో ఎమ్మెల్యేను సత్కరించిన తెలుగు యువత. ప్రజలకు చేరువగా ఉండే శాఖ రెవెన్యూ శాఖ. సంతృప్తి స్థాయిలో ప్రజల సమస్యలపై రెవెన్యూ సిబ్బంది పరిష్కారం చూపాలి పేర్కొన్న తిరుపతి జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్. తిరుపతి టీటీడీ పరిపాలనా భవనం ముందు కాంగ్రెస్ పార్టీ నేతల ఆందోళన. స్థానికులకు ప్రతి మంగళవారం తిరుమలలో ప్రత్యేక ప్రవేశ దర్శనం కల్పించాలని డిమాండ్. తమను బలవంతంగా రాజీనామా చేయించారని పొంగునూరులో కౌన్సిలర్లపై మున్సిపల్ కమిషనర్ కు ఫిర్యాదు చేసిన వాలంటీర్లు. తమను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విధుల్లోకి తీసుకోవాలని నినాదాలు చేసిన వాలంటీర్లు. వార్తల్లోని వివరాలు. నగిరి నియోజకవర్గ కేంద్రంలో భారీ జనసందోహం మధ్య జరిగిన జన్మదిన వేడుకలలో నగిరి ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ పాల్గొన్నారు. తన తండ్రి ముద్దుకృష్ణమ్మ ఆశీస్సులు, నగిరి ప్రజల ఆదర అభిమానాలతో భారీ మెజారిటీతో గెలిచానని భానుప్రకాష్ పేర్కొన్నారు. నియోజకవర్గం నుండి వేలాది మంది తరలిరాగా ప్రజలు, కార్యకర్తలు, నాయకులు, వివిధ శాఖల ఉన్నత అధికారులు, ప్రభుత్వ ఉద్యోగులు, టీడీపీ, జనసేన, బీజేపీ కుటుంబ సభ్యుల మధ్య కోలాహలంగా నగిరి ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ జన్మదిన వేడుకలు జరిగాయి. నగిరి ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ జన్మదిన సందర్భంగా ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ బ్లడ్ బ్యాంకుకు విశేష స్పందన లభించింది. 110 మంది బ్లడ్ బ్యాంకు రక్తదానం చేశారు. అనంతరం భోజనం ఏర్పాటు చేశారు. జన్మదిన వేడుకలకు హాజరైన ప్రజలు, కార్యకర్తలకు భోజన ఏర్పాట్లు చేశారు. అభిమానులు ఏర్పాటు చేసిన 47 కేజీల భారీ కేక్ ను ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ కట్ చేసి పంచిపెట్టారు. భారీ గజమాలతో ఎమ్మెల్యేను సత్కరించారు తెలుగు యువత నాయకులు. పుట్టినరోజు కార్యక్రమం ఎంత ఘనంగా చేశారంటే ప్రతి ఒక్క నగిరిలో ఉన్న ప్రతి ఒక్క మహాశయుడు కూడా పేరు పేరున దండాలు చెప్తున్నా. ఎప్పుడు నేను కనివిరేలో నా జీవితంలో చేయనట్టు చేశారు. ఈసారి ఖచ్చితంగా వాళ్ళ ప్రేమ కానీ, అనురాగాలు కానీ, వాళ్ళు చూపిస్తున్న అభిమానం కానీ ఖచ్చితంగా అందరూ మర్చిపోలేము. ఏ పుణ్యం చేస్తున్నా తెలియదు కానీ ఈసారి అభిమానం జరిగింది. ఖచ్చితంగా వాళ్ళ అభిమానాన్ని కానీ, నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా నిలబెట్టిన ప్రయత్నం ఖచ్చితంగా చేస్తాము. ఇవాళ రాష్ట్రంలో కూడా యావత్ రాష్ట్రం కూడా మొత్తం రాష్ట్రానికి గాడిలో పెట్టాలి, మంచి చేయాలి, మళ్ళీ పురోగతి చేయాలి, పథకం చేసుకోవాలి, సంక్షేమం కూడా విస్తృతంగా చేయాలి. మంచి ఉద్దేశంతో ప్రజలంతా కూడా ఏకకంఠంతో తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమికి అధికారం అప్పచెప్పారు. ఖచ్చితంగా వాళ్ళ ఆకాంక్షని కూడా ఒమ్ము చేయకుండా ఈ ప్రభుత్వం ఖచ్చితంగా ప్రజల కోసం పనిచేస్తుంది, వాళ్ళ కోసమే పోరాడుతుంది. చిత్తూరు నగరపాలక సంస్థ 40 డివిజన్ పరిధిలోని కైలాసపురంలో నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో తాగునీటి పథకం కింద 2022లో నీటి పథకం కింద ఏర్పాటు చేసి నిలిచిపోయిన ఓవర్ హెడ్ ట్యాంకును పూర్తి చేయడానికి చిత్తూరు నియోజకవర్గ ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ చొరవ తీసుకుని ట్యాంకును పూర్తి చేసి 50 డివిజన్లోని ప్రజలకు తాగునీరు అందించే విధంగా చేయాలని సిపిఐ చిత్తూరు జిల్లా కార్యదర్శి నాగరాజు విజ్ఞప్తి చేశారు. గురువారం మధ్యాహ్నం 1 గంటకు సిపిఐ నాయకులు నాగరాజు, దాసరి చంద్ర, విజయ్ కుమార్, రమాదేవి, రఘులు ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ ను పరిశీలించి వారు మీడియాకు వెల్లడిస్తూ గత ప్రభుత్వంలో నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో కైలాసపురంలో చిత్తూరు నగరంలోని 50 డివిజన్లకు తాగునీటిని అందించాలన్న ఉద్దేశంతో ఓవర్ హెడ్ ట్యాంకు నిర్మాణానికి పనులు ప్రారంభించారని తెలిపారు. కానీ రాజకీయ ఒత్తిడి వల్ల, ఇతర కారణాల వల్ల ట్యాంకు నిర్మాణాన్ని నిలిపివేశారని, ప్రస్తుత ప్రభుత్వంలో చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ చొరవ తీసుకుని చిత్తూరు నగర ప్రజలకు ఉపయోగపడే ఓవర్ హెడ్ ట్యాంకును పూర్తి చేసి తాగునీటిని అందించాలని విజ్ఞప్తి చేశారు. చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ ప్రజా సమస్యలపైన అన్ని డివిజన్లో పారిశుద్ధ్య మెరుగు కోసం, అలాగే ఆసుపత్రుల్లో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని పరిశీలిస్తున్నందుకు ఎమ్మెల్యేకు సిపిఐ నాయకులు ధన్యవాదాలు తెలిపారు. అలాగే ఎమ్మెల్యే ఒక్కసారి కైలాసపురం పర్యటించి వాస్తవాలను తెలుసుకుని నిలిచిపోయిన ఓవర్ హెడ్ ట్యాంకును పునర్నిర్మాణం చేపట్టాలని సిపిఐ విజ్ఞప్తి చేసింది. ఈ కార్యక్రమంలో నాయకులు భారత కమ్యూనిస్టు పార్టీ, సిపిఐ చిత్తూరు జిల్లా కౌన్సిల్ సభ్యులు దాసరి చంద్ర, విజయ్ కుమార్, రమాదేవి, రఘు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఇరున్నటువంటి చిత్తూరు నియోజకవర్గ గౌరవ అభ్యర్థి గురజాల జగన్మోహన్ గారు కూడా ఒకసారి కైలాసపురానికి వచ్చి ఈ ట్యాంక్ను పరిశీలించి తమరు జోక్యం చేసుకుని ఈ యొక్క 50 డివిజన్లకు ఉపయోగపడే ఈ ట్యాంక్ని పునర్నిర్మాణం చేయాల్సిందిగా భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే రాజకీయాలకు అతీతంగా త్రాగునీళ్ళు ప్రతి ఒక్కరికి కావాలా. అలాంటి పెద్ద ట్యాంకును ఇక్కడ నిర్మించి దీన్ని కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి ఇలా నిరుపయోగం వదిలేయడం చాలా బాధాకరం. గత ప్రభుత్వం ఈ విధంగానే అన్ని పనులను కూడా కోట్లాది రూపాయలను ఖర్చు పెట్టి మొత్తం కూడా దుర్వినియోగం చేసి అంతా వదిలేయడం ఆనవాయితీ. అందులో భాగంగా ఇది కూడా చేర్పింది.
కాబట్టి ఇప్పటికైనా ఎమ్మెల్యే గారు చొరవ తీసుకొని ఒకసారి కైలాసపురానికి విజిట్ చేసి మొన్న కూడా హాస్పిటల్లో పర్యటించారు. ఈ విధంగా చిత్తూరు టౌన్లో కొన్ని ప్రాంతాల్లో కూడా పారిశుద్ధ్యాన్ని పరిశీలిస్తున్నారు. చాలా భారత కమ్యూనిస్ట్ పార్టీగా మేము మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం, స్వాగతిస్తున్నాం. అలా సందర్భంలో ఇది కూడా ఈ ట్యాంకును కూడా ఒకసారి పరిశీలించి ఈ యొక్క ట్యాంకును ప్రతిష్ఠించి ఈ యొక్క పనులు ప్రారంభించి మన చిత్తూరు నగరంలోని 50 డివిజన్లకి నీళ్లు ఇచ్చే విధంగా చర్యలు చేపట్టాలని మరొకసారి మీడియా ద్వారా పత్రికా ముఖం ద్వారా మా జగన్మోహన్ గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోవాలని కూడా కోరుతున్నాం. తిరుపతి టీటీడీ పరిపాలన భవనం ముందు కాంగ్రెస్ పార్టీ నేతలు ఆందోళన చేపట్టారు. స్థానికులకు ప్రతి మంగళవారం తిరుమలలో ప్రత్యేక ప్రవేశ దర్శనం కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా మాజీ కేంద్ర మంత్రి చింతామోహన్ మాట్లాడుతూ కాంగ్రెస్ హయాంలో స్థానికులకు ప్రత్యేక దర్శనం అమలులో ఉండేదన్నారు. బాపిరాజు టీటీడీ చైర్మన్ గా ఉన్నప్పుడు స్థానికులకు తిరుమల దర్శన విషయంలో ప్రాధాన్యత ఉండేదన్నారు. నూతన ప్రభుత్వం కూడా స్థానికులకు ప్రతి మంగళవారం దర్శన భాగ్యం కల్పించాలని అన్నారు. వచ్చే నెల నుంచి ఈ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు బాపిరాజ్ చైర్మన్గా ఉన్నప్పుడు ప్రతి మంగళవారం స్థానికులకు ప్రత్యేక ప్రవేశ దర్శనం ఏర్పాటు చేశాం. అంటే విఐపి దర్శనం లాగా 5,000 మందికి తక్కువ లేకుండా వచ్చినటువంటి ప్రతి స్థానికులకు గౌరవంగా ప్రత్యేకంగా ఒక స్పెషల్ క్యూ పెట్టి వాళ్లకు అందరికీ దర్శనాలు ఏర్పాటు చేశాం ప్రతి మంగళవారం. ఆ పద్ధతి ప్రస్తుతానికి జరగటం లేదు. మేము కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం, ఖచ్చితంగా మరి వచ్చే నెల నుంచి ప్రతి మంగళవారం స్థానికులకు ఎవరైతే ఆధార్ కార్డు ఎత్తుకొని పోయి ఇస్తారో వాళ్ళకి ప్రత్యేకమైన ప్రవేశ దర్శనం ఏర్పాటు చేయాలని తిరుమల తిరుపతి దేవస్థానాన్ని మేము గట్టిగా డిమాండ్ చేస్తాం. ఎందుకయ్యా కలిసేదే, మీ ద్వారా వాళ్ళని కలుస్తాం. ఇవన్నీ అటువంటివన్నీ నా వల్ల కాదు, జాబు రాస్తాయి. థ్యాంక్ యూ. సంతృప్తి స్థాయిలో ప్రజల సమస్యలపై రెవెన్యూ సిబ్బంది పరిష్కారం చూపాలని తిరుపతి జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ తెలిపారు. గురువారం స్థానిక కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నందు జరిగిన రెవెన్యూ దినోత్సవ కార్యక్రమంలో కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రెవెన్యూ దినోత్సవం సందర్భంగా రెవెన్యూ సిబ్బంది అందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ ప్రజలకు రెవెన్యూ సిబ్బంది చేరువగా ఉండి ఎప్పటికప్పుడు సమస్యలకు పరిష్కారం చూపేలా పనిచేయాలని అన్నారు. ఈ రోజు రెవెన్యూ దినోత్సవం నిర్వహించడం జరిగిందని తెలిపారు. గ్రీవెన్స్, భూములు తదితర సమస్యలకు సంబంధించిన సేవలపై బాధ్యతగా ఉండాలన్నారు. అనంతరం జిల్లా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ రెవెన్యూ శాఖ విపత్తు, ప్రకృతి వైపరీత్యాల వంటి సమయాలలో సమర్థవంతంగా పనిచేస్తుందన్నారు. అన్ని శాఖల కంటే రెవెన్యూ శాఖ చాలా ముఖ్యమైనదని, దాని ప్రాముఖ్యతను పెంచాల్సిన అవసరం రెవెన్యూ సిబ్బందిపైన ఉందని తెలిపారు. ప్రతి ఒక్కరూ కూడా కంప్యూటర్ పైన నైపుణ్యం పొందడం వలన వారి పనితనం పెంచుకోవచ్చని అన్నారు. అనంతరం డిఆర్ఓ మాట్లాడుతూ ప్రజలకు అందించే సేవల రివ్యూల కోసం రెవెన్యూ దినోత్సవం కార్యక్రమాలను క్రమం తప్పకుండా జరుపుకోవాలని అన్నారు. గ్రామ స్థాయిలో ప్రజలకు సేవలు అందించడంలో వీఆర్ఓలు పాత్ర ముఖ్యమైనదని, రెవెన్యూ శాఖ సిబ్బంది ట్రాపింగ్ చట్టాల గురించి అవగాహన చేసుకుని శాఖ అభివృద్ధికి పాటుపడాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ మురళి, ఏపీ రెవెన్యూ అసోసియేషన్ సెక్రటరీ గోపీనాథ్ రెడ్డి, కలెక్టరేట్ ఏవో గంగయ్య, రెవెన్యూ అసోసియేషన్ సభ్యులు, కలెక్టరేట్లోని రెవెన్యూ శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈ రెవెన్యూ దినోత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ first and foremost, congratulations for having done good work in this year, because every year ఈ జరిగే కార్యక్రమం కాబట్టి అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మన ప్రజలతో ఎక్కువ కనెక్ట్ అయ్యే డిపార్ట్మెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్. ఎందుకు అవుతుందంటే సింపుల్గా రెవెన్యూ అంటే ముఖ్యంగా ల్యాండ్తో డీల్ చేసే డిపార్ట్మెంట్. అండ్ ప్రతి ఒక్కరికి ల్యాండ్ ఏదైతే ఉందో, సొంత ల్యాండ్ ఉన్నా కానీ లేకపోతే ఏదో విధంగా ల్యాండ్ అక్వైర్ చేస్తారు, తర్వాత ల్యాండ్ వేస్ట్ చేస్తారు. ఏ స్టైల్ అయినా, హౌస్ సైడ్ సంబంధించి కావచ్చు, ఆర్ ఏ స్టైల్ అయినా ల్యాండ్ సంబంధించి ప్రతి ఒక్కరికి ఏదో ఒక కార్యక్రమం వాళ్ళు లైన్లో చేస్తారు కాబట్టి ఏదో ఒక సమయంలో రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇంటరాక్ట్ అవుతారు. సో దట్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్, అందరికీ తెలుసు. బట్ సిన్స్ దిస్ ఇస్ ద కోర్ యాక్టివిటీ, రెవెన్యూ అంటే ల్యాండ్ డీల్ చేసే డిపార్ట్మెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ కాబట్టి ఈ సందర్భంగా అందరూ గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే విఆర్ఎస్ స్థాయి నుంచి చెప్పని జిల్లా కలెక్టర్ స్థాయి వరకు అందరూ ఈరోజు ప్రత్యేకంగా గుర్తించాల్సిన అవసరం ఉంది.
తిరుపతి రూరల్ మండలం సి మల్లవరం పంచాయతీలో కోట్లాది రూపాయలు అవినీతి జరిగిందని సి మల్లవరం పంచాయతీ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ మనోహర్ చౌదరి ఆరోపించారు. సమగ్ర విచారణ జరిపించి అవినీతికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం సి మల్లవరం పంచాయతీ కార్యాలయంలో గడిచిన 5 సంవత్సరాల కాలంలో పెద్ద ఎత్తున కోట్లాది రూపాయలు అవినీతి జరిగిందని సి మల్లవరం పంచాయతీ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ మనోహర్ చౌదరి ఆరోపించారు. గురువారం పంచాయతీ సెక్రటరీ దుష్వంత్ రెడ్డిని కలిసి పంచాయతీలో జరిగిన అవినీతిపై సమగ్ర విచారణ జరిపించాలని కోరారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ గడిచిన కొన్ని సంవత్సరాలలో సి మల్లవరం పంచాయతీకి సంబంధించి ప్రజలకు నీటి కుళాయిలు మంజూరు, భవన నిర్మాణాలు, అనుమతులు మంజూరు చేసేందుకు అధికారులు పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడినట్లు ఆరోపించారు. వీటిపై విచారణ జరిపించి అవినీతికి పాల్పడిన అధికారులపై చర్యలు తీసుకోవాలని, భవిష్యత్తులో ఎలాంటి అవినీతికి చోటు లేకుండా అధికారులు విధులు నిర్వర్తించాలని డిమాండ్ చేశారు. సీమల్లవరం గ్రామ పంచాయతీలో ఆఫీస్ కాడ నుంచి మేము మాట్లాడుతున్నాము. సీమల్లవరం పంచాయతీ గ్రామంలో అవినీతి చాలా వరకు జరిగింది. లక్షలు కాదు, కోట్లలో జరిగింది. ఏ ఇంటికి పన్ను కట్టాలన్నా దాన్ని ఏదో ఒక స్లిప్ ఇచ్చేసి గొమ్మను డబ్బులు తీసి జోబులు వేసుకుంటారు. కొళాయి పన్ను అయితే సుమారు ఒక 200 కొళాయిలు కనెక్షన్ కట్టించుకొని ఒక్కొక్క దానికి 11,000 రూపాయల లెక్కన ఏ ఒక్కరికి ట్రెజరీలో పోయేసి బిల్లు కట్టినట్టు ఒక్కరికి కూడా ఇవ్వలేదు. మొత్తం అవినీతే. తర్వాత ఇల్లు కట్టాలంటే ముందు పోయేసి బేరమాడతారు. 2 లక్షల నుంచి 3 లక్షల వరకు బేరమాడి 3 లక్షల నుంచి 1.5 2 లక్షలు తర్వాత ఏదైనా ఉంటే మాట్లాడు, రికమెండేషన్ ఊరిని తెచ్చినామంటే మీకు 5 లక్షలు అడుగుతామని చెప్తారు. 1.5 లక్షల నుంచి 2 లక్షల వరకు ఇంటూ అప్రూవల్ ప్లాన్కు మాత్రానికే తీసుకుంటారు ఈ పంచాయతీలో. టోటల్గా ఇక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి ప్లాట్లు అమ్మిన చోట్లో ఉండాలి పంచాయతీ. ఇక్కడ ఇండ్లు కట్టే దాంట్లో ఎవరో బయట వాళ్ళు వచ్చి ఇండ్లు కట్టుకుంటారు, వాళ్ళకి ఎవరు సపోర్ట్ ఉండరు. కానీ వీళ్ళు పోయేసి మీకెవరు సపోర్ట్ చేయరు, మాకు 5 లక్షలు ఇవి 4 లక్షలు అని మినిమం 2.5-3 లక్షలు వసూలు చేస్తూ ఇటు అవినీతి చాలా వరకు జరిగింది. దీన్ని ఎన్క్వైరీ చేసి పూర్తిగా డీటెయిల్స్ బయట పెట్టాలని ఆఫీసర్లను మేము కోరుకుంటా ఉన్నాం. చాలా అవినీతి దీంట్లో తవ్వే కాడికి రాష్ట్రంలో ఎంత అవినీతి జరిగిందో మల్లవరం పంచాయతీలో అంత అవినీతి జరిగింది. రాష్ట్రానికన్నా మల్లవరం పంచాయతీలో ఎక్కువ అవినీతి జరిగింది. లేదు, మధ్యలో అడగలేదు. మధ్యలో మేము 3 నెలల క్రితమే ఆర్టీజీఎస్ కట్టినాము. 3 నెలల క్రితము మాకు ఇస్తానన్నాడు. 3 నెలల నుండి మాకు దాని గురించి సమాధానం లేదు. కనీసం ఫోన్ చేసి సెక్రటరీ గారు కూడా మీరు ఆర్టీజీఎస్ కట్టారయ్యా, మీకు మేము దీనికి సమాధానం ఇస్తామని కూడా ఏమీ లేదు. పై అధికారులు ఎండిఓని కూడా కలిసినాము. ఎండిఓ కూడా అద్దో ఈరోజు పంపిస్తాం, రేపు పంపిస్తాం. ఎండిఓ అంటున్నాడు మొన్న ఈరోజు ఫోన్ చేస్తే మీకు ఏదో తూతూ మంత్రంగా ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తాము, మీరు దాన్ని సర్ది పెట్టుకోండి, కావాలంటే ఆయన ట్రాన్స్ఫర్ చేస్తామంటే ట్రాన్స్ఫర్ మాకు అవసరం ఉంది. అవినీతి జరగకూడదా? ట్రాన్స్ఫర్ అయినంత మాత్రాన అవినీతి ఆగిపోతుందా? అవినీతి అధికారులు ఎవరైనా సరే పార్టీలతో సంబంధం లేదు, అవినీతి అనేది ఉండకూడదు. రామ్ చరణ్ యువత రుద్రకిషోర్ మరియు జనసేన తిరుపతి రూరల్ అధ్యక్షులు వెంకట్ రాయల్ ఆధ్వర్యంలో మెగా లిటిల్ ప్రిన్సెస్ క్లింకారా జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ రోజు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తనయి క్లింకారా మొదటి జన్మదిన వేడుకలు కావడంతో తిరుచానూరు నందు జనసేన పిఏసి రాష్ట్ర కార్యదర్శి ఆకేపాటి సుభాషిణి ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరిగాయి. పేద మహిళలకు 100 చీరలు పంపిణీ చేసి కేక్ కట్ చేసి సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మరియు రామ్ చరణ్ అభిమానులు, జనసేన నాయకులు వెంకీరాయల్, వంశీ, సంతోష్ మరియు రామ్ చరణ్ యువత పురుషోత్తం, హేమంత్, సాయి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మెగా లిటిల్ ప్రిన్సెస్ క్లింకారా రామ్ చరణ్ గారి తనయి జన్మదిన సందర్భంగా ఈరోజు ఆర్సీ యువత రుద్రకిషోర్ అలాగే వంశీ గారి ఆధ్వర్యంలో తిరుపతి రూరల్ మండలం తిరుచానూరు నందు పేద మహిళలైనటువంటి ఇక్కడ నివసించే మహిళలకు చీరల పంపిణీ కార్యక్రమం అయితే చేస్తున్నాము. మా మెగా లిటిల్ ప్రిన్సెస్ క్లింకారా పుట్టినప్పటి నుంచి మెగా కుటుంబ సభ్యులకి, మెగా ఫ్యాన్స్ అందరికి కూడా ఒక పండగ వాతావరణం అని చెప్పాలి. ఆవిడ పుట్టినప్పటి నుంచి విజయోత్సవం అయితే జరుపుకుంటాం అందరం కూడా. అలాగే ఈ మొదటి జన్మదిన సందర్భంగా పేదలకి ఏదో మంచి చేయాలనే ఉద్దేశంతో ఇటు రామ్ చరణ్ ఫ్యాన్స్ కావచ్చు, అటు జనసేన నాయకులు అవ్వచ్చు, జనసేన కార్యకర్తలు అందరూ కూడా ముందుకొచ్చి పేదలకు మంచి చేయాలి. మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు చెప్పేది కూడా అదే. ఎలాంటి సెలబ్రేషన్స్ అయినా సరే, ఎలాంటి వేడుకలైనా సరే అది పేదలతో పంచుకోవాలి, పేదలతోనే ఉండాలి, పేదలతో చేయాలి, అందరికీ మంచి చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమం తిరుచానూరు పరిసర ప్రాంతాలు చేయడం చాలా సంతోషంగా ఉంది. మరొక్కసారి రామ్ చరణ్ యువత రుద్రకిషోర్ గారికి, వంశీ గారికి, అలాగే మిగతా రామ్ చరణ్ యువత అలాగే ఫ్యాన్స్ అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుకుంటాం. థ్యాంక్ యూ.
అత్యాధునిక టెక్నాలజీతో మార్కెట్లోకి వచ్చిన Oppo F27 Pro Plus మొబైల్ను తిరుపతి తిలక్ రోడ్లోని మహేష్ మొబైల్స్ నందు గురువారం ఘనంగా లాంచ్ చేశారు. Oppo మొబైల్ కంపెనీ అత్యాధునిక టెక్నాలజీతో డ్యామేజ్ రహిత వాటర్ ప్రూఫ్ మొబైల్ Oppo F27 Pro Plus ను నూతనంగా మార్కెట్లోకి తీసుకొచ్చింది. తిరుపతి నందు ఈ మొబైల్ను మొట్టమొదటిసారిగా తిలక్ రోడ్లోని మహేష్ మొబైల్ నందు లాంచ్ చేశారు. ఈ కార్యక్రమానికి స్థానిక టీడీపీ నాయకులు ఆర్ఆర్ రమణ యాదవ్ ముఖ్య అతిథిగా విచ్చేసి మొబైల్ను మార్కెట్లోకి లాంచ్ చేశారు. మార్కెట్లోకి విడుదలైన వెంటనే దాదాపు 50 మంది కస్టమర్లు ఈ మొబైల్ను కొనుగోలు చేశారు. కంపెనీ ప్రతినిధులతో పాటు మొబైల్ షోరూమ్ యాజమాన్యం ఈ మొబైల్స్ ప్రత్యేకతను కస్టమర్లకు వివరించారు. తిరుపతిలో మన మహేష్ మొబైల్స్లో ఈరోజు Oppo F27 Pro 5G మీ తక్కువ ధరలో మీకైతే అందుబాటులో ఉంది. అన్ని ఫీచర్స్తో పాటు ముఖ్యంగా చెప్పాలంటే మధ్య తరగతి కుటుంబాలకి అతి తక్కువ ధరలో మహేష్ మొబైల్స్లో F27 Pro Plus దొరకబడింది. ఇండియాస్ ఫస్ట్ IP69 టెక్నాలజీతో వాటర్ ప్రూఫ్ మొబైల్ అండ్ కంప్లీట్ డ్యామేజ్ ప్రొటెక్షన్తో ముందుకు వస్తుంది. Oppo F27 Pro Plus మొబైల్ మహేష్ మొబైల్స్లో అవైలబిలిటీ ఉంది. ఆల్రెడీ 50 స్టాక్స్ అయితే క్లోజ్ అయిపోయినాయి. ఇంకా కస్టమర్స్ ఎవరైతే పర్చేస్ చేయాలనుకుంటున్నారో మహేష్ మొబైల్స్ని సంప్రదించండి. తిరుపతి ప్రజలందరికీ నమస్కారాలు. ఈరోజు మహేష్ మొబైల్స్లో Oppo F27 Pro Plus మొబైల్ దిగ్విజయంగా మన విక్టర్ సార్ చేతుల మీదుగా లాంచ్ చేయడం జరిగింది. దీనికి ముఖ్య అతిథులుగా మన రమణ యాదవ్ ఆర్ఆర్ గారు వచ్చారు. దిగ్విజయంగా దీన్ని లాంచ్ చేశారు. ఈ మొబైల్ వచ్చి మనకు 27,999 రూపాయలకి మొబైల్ లాంచ్ అయింది. ఈ మొబైల్ వాటర్లో పడ్డా, మొబైల్ కింద పడ్డా ఎటువంటి డ్యామేజ్ జరగదు. లైవ్ ప్రూఫ్తో పాటు మేము ఇక్కడ చేస్తున్నాము. మొబైల్ మీకు ఎవరైనా చిన్నపిల్లలు ఉన్నారు, మీ మొబైల్ పగిలిపోతుంది అనే భయం ఎవరికన్నా ఉంటే ఖచ్చితంగా ఆ భయాన్ని వదిలేయండి. ఈ రోజు నుంచి Oppo F27 Pro Plus పగిలిపోవడం కానీ, నీళ్ళల్లో పడితే డ్యామేజ్ అవ్వడం కానీ జరగదు. అటువంటి ఫోన్ మన Oppo వాళ్ళు తీసుకొని వచ్చారు. దాని పేరే Oppo F27 Pro Plus. అన్ని ఫినాన్స్ సదుపాయాలు అవైలబిలిటీలో ఉన్నాయి. 9/0 ఉంది బజాజ్లో. మిగతా అన్ని ఫినాన్స్లు కలవు. ఈ సద్వినియోగం అందరూ వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. తిరుపతి కొర్లగుంట రోడ్లో ఉన్న PS4 హోటల్ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతోంది. తిరుమల బైపాస్ రోడ్డులో లీలామహల్ సర్కిల్ సమీపంలో PS4 హోటల్లో నేడు హెల్త్ ఆఫీసర్ యువ అన్వేష్ రెడ్డి, ఫుడ్ ఇన్స్పెక్టర్ బతిలేటి ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించారు. హోటల్ కిచెన్ రూమ్లో తనిఖీలు చేయగా అధికారులే నివ్వెరపోయే సంఘటనలు వెలుగులోకి వచ్చాయి. పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి పలు ప్రాంతాల నుండి పెద్ద ఎత్తున ప్రజలు తిరుపతికి వస్తుంటారు. చెన్నైకి చెందిన PS4 హోటల్ పేరున్న సంస్థగా ఉంది. స్థానికులు అదేవిధంగా యాత్రికులు పరిశుభ్రమైన వెజిటేరియన్ ఫుడ్ దొరుకుతుందని ఈ హోటల్లో భోజనానికి పెద్ద ఎత్తున వస్తుంటారు. అదే అనువుగా ఈ హోటల్ యాజమాన్యం అపరిశుభ్రమైన కుళ్ళిపోయిన పురుగులతో కూడినటువంటి ఆహారాన్ని ఇస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. పుత్తూరుకు చెందిన స్వామివారి భక్తుడు రాజశేఖర్ రాజు తన ఫ్యామిలీతో కలిసి మధ్యాహ్నం భోజనానికి హోటల్కి వెళ్ళగా తింటున్న భోజనంలో పెద్ద జర్రి ప్రత్యక్షమైంది. వాళ్ళు తమ ప్రాణాలకి ఏమవుతుందన్న భయంతో ఫుడ్ ఇన్స్పెక్టర్కి మీడియా వారిని సంప్రదించారు. హెల్త్ ఇన్స్పెక్టర్ బద్దిలేటి అన్వేష్ రెడ్డిలు తనిఖీలు చేయగా పురుగులతో కూడినటువంటి పలు ఆహార పదార్థాలను కనుగొని వాటిని నాశనం చేశారు. హోటల్ పైన తగిన చర్యలు తీసుకుంటామని హెల్త్ ఇన్స్పెక్టర్ తెలిపారు. మనకి PS4 నుంచి ఒక కస్టమర్ కంప్లైంట్ చేసి మనకి వీడియోలు పంపించారు. అంటే వాళ్ళు ఆర్డర్ చేసిన స్పెషల్ మీల్స్లో జెర్రీ ఉన్నట్టు కూడా మనకి వీడియోతో పాటు ఇక్కడే మనకి ఈ లొకేషన్లోనే ఫోటో తీసి కూడా మనకి పంపించారు. సో ఈ కంప్లైంట్ తీసుకొని నేను ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ అండ్ శానిటేషన్ విభాగం అంతా కూడా ఇక్కడికి చెక్ చేయడం జరిగింది. సో ఇక్కడ మన కిచెన్ ప్రెమిసెస్ అంతా కూడా చెక్ చేసాము. కిచెన్ ప్రెమిసెస్లో కూడా మనకి ప్రాపర్ స్టోరేజ్ టెంపరేచర్ మెయింటైన్ చేయకుండా వీళ్ళు నార్మల్గా మన డే టు డే వాడే వెజిటేబుల్స్ కూడా ఫ్రోజన్ కంపార్ట్మెంట్లో దట్టు ప్రాపర్ టెంపరేచర్ మెయింటైన్ చేయకుండా పెట్టుకున్నారు. ఈ చెడిపోయిన టమోటాలు కానీ, పురుగులు పట్టిన వంకాయలు కానీ అవన్నీ కూడా మీరు విజువల్స్ తీసుకున్నారు. సో అది కాకుండా మనకి పనసకాయలు కూడా స్టోరేజ్ కంపార్ట్మెంట్లో ఫంగస్ పట్టిపోయిండేవి ఆల్రెడీ మీరు విజువల్స్లో చూసారు ఇందాక కూడా. అవన్నీ కూడా మనం అబ్జర్వ్ చేసాము. సో ప్రాపర్ ఫుడ్ గైడ్లైన్స్ ఫాలో కాకుండా, ప్రాపర్ స్టోరేజ్ గైడ్లైన్స్ ఫాలో కాకుండా ఈరోజు రెస్టారెంట్ మన PS4 రన్ చేస్తున్నారు. సో లైసెన్స్ అంతా కూడా చెక్ చేసాము. సో కస్టమర్ దగ్గర కూడా ఇప్పుడే కంప్లైంట్ తీసుకున్నాము. సో కంప్లైంట్ తీసుకుని దాన్ని వెరిఫికేషన్ చేసి ఇమీడియట్గా వీళ్ళకి నోటీస్ ఇష్యూ చేస్తాం మన మున్సిపల్ కార్పొరేషన్ తరపు నుంచి. అండ్ ఈ ఫుడ్ శాంపుల్ కూడా ఏదైతే మనకి కంప్లైంట్స్ వచ్చాయో ఆ శాంపుల్స్ అన్నీ కూడా ఇప్పుడు వెరిఫై చేసి మన ఫుడ్ ఇన్స్పెక్టర్ గారు ఇప్పుడు దాని శాంపుల్ తీసుకొని ల్యాబ్ పంపించడం జరుగుతుంది. సో ఇమీడియట్గా జేసీకి రిపోర్ట్ చేయడం జరుగుతుంది. కమిషనర్ గారికి కూడా మనం ఇంటిమేషన్ ఇచ్చినాము.
సో భారీ పెనాల్టీ దీని మీద మన రెస్టారెంట్ మీద ఇంపోజ్ చేసి, సో ఇప్పుడు ఆల్రెడీ కుక్ చేసి ఉండే ఫుడ్ శాంపుల్స్ కూడా మనం చెక్ చేస్తున్నాం. ఇంకెక్కడైనా కూడా ఇలాంటి ఏదైనా ఇన్సెక్ట్స్ ఏమైనా వాటిలో దొరికే అవకాశం ఉందేమో కూడా చెక్ చేస్తున్నాము. సో కస్టమర్ కూడా ఇక్కడే ఉన్నారు, ఇందాకే స్టేట్మెంట్ ఇచ్చారు. ఆ స్టేట్మెంట్ ఆధారంగా వీళ్ళకి నోటీస్ ఇష్యూ చేసి ఇమీడియట్గా కిచెన్ కూడా క్లోజ్ చేశాము. సో మనం వెరిఫై చేసి కిచెన్ అంతా మళ్ళీ ప్రాపర్గా ఉంటేనే దీన్ని తెరవడం జరుగుతుంది. సో ఈరోజు సాయంత్రం నుంచి కూడా వీళ్ళు కిచెన్ క్లోజ్ చేయమని మేనేజర్ కూడా స్ట్రిక్ట్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చామండి. సో దానికి అనుగుణంగా మనం స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటాం నగరపాలక సంస్థ. నా పేరు వచ్చేసి రాజశేఖర్. నేను వచ్చేసి పుత్తూరు నుంచి వచ్చాను. ఒక హాస్పిటల్ దగ్గరకు వచ్చేసి దారి మధ్యలో తింటూ వెళ్ళడానికి వచ్చాను. ఇక్కడ PS4 ఉంటే PS4లోకి వచ్చి స్పెషల్ మీల్స్ ఆర్డర్ ఇచ్చాను. స్పెషల్ మీల్స్లో వచ్చేసి నాకు ఒక జెర్రీ వచ్చింది. జెర్రీ వచ్చిన వెంటనే ఒక రిక్వెస్ట్గా నేను వాళ్ళకి చెప్పడం జరిగింది. రిక్వెస్ట్గా చెప్తే వాళ్ళు చేంజ్ చేస్తాము ఇదేదని చెప్పారు. చేంజ్ చేశారు. బట్ అయితే నాకు వచ్చేసి నేను ఒక్కనే తిని కాదు, ప్రజలంతా తిని వచ్చేసి ఇబ్బంది పాల్పవుతారని చెప్పేసి ఒక కారణం చేత సేఫ్టీ లేకుండా ఫుడ్ ఇట్లా జనాలకి ఇస్తే చిన్నపిల్లలు మెయిన్ చిన్నపిల్లలు తింటారు ఫుడ్. ఇక్కడ ఎక్కువగా PS4 అంటే చిన్నపిల్లలకి ఎక్కువగా వస్తారు. ఆ ఫుడ్ని వచ్చేసి ఇలా చేయడం నాకు బాధాకరమైన విషయం వచ్చింది. దానికోసం అని చెప్పేసి నేను స్పందించి మీడియా మిత్రులకు తెలియజేయడం జరిగింది. అది కాకుండా ఇప్పుడు మీడియా మిత్రుల ముందరే నన్ను కొట్టడానికి వచ్చారు, కస్టమర్ని మ్యాన్ హ్యాండ్లింగ్ చేయడానికి వచ్చారు. నేను వచ్చే చెప్తున్నాను, మీకు సంబంధం లేని విషయం తల్లి, మేనేజ్మెంట్ చూసుకుంటుందని చెప్పేసి లేడీస్కి సగౌరవంగా చెప్పడం జరిగింది. కానీ వాళ్ళు మ్యాన్ హ్యాండ్లింగ్ చేయడానికి నా పైకి రావడము, నువ్వే పెట్టావని చెప్పడము, నేను పెట్టానని చెప్తే కన్నా మీకు సీసీ కెమెరాలు ఉన్నాయి, సీసీ కెమెరాలను ఒకసారి చెక్ చేయండి. మీడియా మిత్రులందరూ సీసీ కెమెరాలు చెక్ చేసుకోండి, వాళ్ళ ఫుటేజ్ తీసుకోండి. ఏ విధంగా నా మీద దౌర్జన్యానికి వచ్చారు మీరందరూ చూశారు మీడియా మిత్రులంతా. పుంగనూరులో తమను బలవంతంగా రాజీనామా చేయించారని కౌన్సిలర్లపై మున్సిపల్ కమిషనర్ కు వాలంటీర్లు ఫిర్యాదు చేశారు. తమను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విధుల్లోకి తీసుకోవాలని వాలంటీర్లు నినాదాలు చేశారు. ఇప్పుడు విషయం ఏంటంటే, మా వాలంటీర్ జాబ్ అనేది ఇంత ఎలక్షన్ టైంలో మా కౌన్సిలర్లు గాని ఇతర కార్యకర్తలు గాని మంచి మాటలతోనే అట్లా బెదిరించినట్టు కాకుండా అట్లా మంచి మాటలతో కాకుండా చెప్పి నీట్ గా రాజీనామా అయితే చేపిచ్చేసినారు. ఇప్పుడు మా డ్యూటీకి మా విధులకి రానికుండా చేసేసినారు. ఇప్పుడు మమ్మల్ని తీసుకుంటారా లేదా ఏది అర్థం కాల. ఏ పొజిషన్ లో మేము ఏ పక్క పోలేక మధ్యలో ఉండిపోయినాం. వాళ్ళు ఇచ్చే 5,000కి రాత్రి 10 గంటలకు పోయి కూడా పని చేసిన టైం ఉంది. కానీ మేము ఆ పార్టీనా ఈ పార్టీ మంచిది, ఇంతకు ముందు చేసినాను కాబట్టి ఆ పార్టీ మంచిది అని చెప్పలేదు, ఇది చెడ్డది అని చెప్పలేదు. మేము రెండు ఒకే విధంగా మెయింటైన్ చేసినాము. మా క్లస్టర్ లో కూడా టీడీపీ వాళ్ళున్నా వైసీపీ వాళ్ళున్నా ఒకే న్యాయంతో ఒకే సేవ చేసినాం. కానీ ఇప్పుడు వాళ్ళు రాజీనామా అయితే చేపిచ్చేసినారు. ఇప్పుడు ఏమీ చెప్పలే. కనీసం మేము ఏదైనా చేస్తామమ్మా చెందుతాం, అసలు ఎవరు మాకు ఫోన్ చేయలే, ఎవరు ఏమీ చెప్పలే. ఇప్పుడు మా పరిస్థితి ఏమి మాకు అర్థం కాలేదు. మమ్మల్ని మళ్ళీ విధుల్లోకి తీసుకోవాలా అని కోరుకుంటున్నాం. మా ఏ పార్టీకి మేము సంబంధించి మేము వర్క్ చేయలేదు, కష్టపడి చేసినాం. 5,000 కానీలే, మా ఫ్యామిలీ పొజిషన్ ని బట్టి మేము చేసుకున్నాం. 5,000 10,000 2,000 మేము చూడలేదు. ఎంతో వర్క్ ఎంతో దీంతో చేసుకున్నాము. మళ్ళీ మమ్మల్ని విధుల్లోకి తీసుకోవాలని కోరుకుంటున్నాం. గత 5 సంవత్సరాల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా వాలంటీర్లు చాలా కష్టపడి నిష్పక్షపాతంగా 5,000 రూపాయలకి పనిచేశారు. కానీ ఇప్పుడు వాలంటీర్లని చాలా ప్రాంతాలలో ముఖ్యంగా మన పుంగనూరులో బలవంతపు రాజీనామాలు చేపించారు. ఇక్కడ ఉన్న ఇంతమంది వాలంటీర్లు దగ్గర 250 మంది వాలంటీర్లు ఉన్నారు. ఒక్కరు కూడా ఇష్టపడి రాజీనామా చేయలేదు వాలంటీర్ జాబ్కి. అందరూ ప్రలోభాలకి లోబడి అందరికీ ఫోర్స్ చేసి రాజీనామా చేయించడం అనేది జరిగింది. వాలంటీర్లని బాగా వాడుకున్నారు, అన్ని రకాలుగా ఎట్ల రకాలుగా వాడుకోవాలో అన్ని రకాలుగా వాడుకున్నారు. కానీ ఇప్పుడు ఎట్లా కూడా చేసేశారు. అందుకని వాలంటీర్లు న్యాయం జరగాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాం. ఇంతమంది వాలంటీర్లు ఉన్నారు, ఏ రోజు ఏ పార్టీకి పనిచేయలేదు, నిష్పక్షపాతంగానే పనిచేశాం. ఎవరు టీడీపీ వైసీపీ బీజేపీ ఆ పార్టీ ఈ పార్టీ అని ఇంతవరకు ఎప్పుడు భేదభావాలు చేయలేదు. కానీ మమ్మల్ని లాస్ట్ లో నట్టేట ముంచేసి మమ్మల్ని ఎట్లా కాకుండా చేసి మా పరిస్థితి చాలా దారుణాతి దారుణంగా చేశారు. ఈరోజు మన పుంగనూరు పురపాలక సంఘంలో ఇంతకుముందు ఎలక్షన్స్ బిఫోర్ మనకు సుమారుగా 216 మంది వాలంటీర్స్ రిజిగ్నేషన్స్ సబ్మిట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఎలక్షన్ ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడు సుమారు 50 మంది వాలంటీర్లు ఫోర్స్ఫుల్ రిజిగ్నేషన్ మేము సబ్మిట్ చేయడం జరిగింది. మా రిప్రజెంటేషన్ కన్సల్ట్ చేసి తిరిగి విధుల్లోకి తీసుకోవాలని రిక్వెషన్ లెటర్స్ కూడా సబ్మిట్ చేశారు. వీటిని పరిశీలించి చట్ట ప్రకారము చర్యలు తీసుకుంటామని అందరికీ కూడా తెలియజేస్తాము.
పుంగనూరు ఎంపీడీఓ కార్యాలయంలో కాంట్రాక్ట్ కంప్యూటర్ ఆపరేటర్ సునీల్ చేతివాటం చూపించారు. జనరల్ ఫండ్ నుండి 1,36,61,000 నగదు ఆపరేటర్ సునీల్ తమ సొంత ఖాతాలో మార్చుకున్నారు. పుంగనూరు ఎంపీడీఓ కార్యాలయంలో కాంట్రాక్ట్ కంప్యూటర్ ఆపరేటర్ సునీల్ తన చేతివాటం చూపించారు. జనరల్ ఫండ్ నుండి 1,36,61,000 నగదు తమ సొంత ఖాతాల్లో సునీల్ మార్చుకున్నారు. 2022-23 సంవత్సరంలో నిధులు మళ్లించినట్లు ఆధారాలు ఉన్నాయి. జనరల్ ఫండ్ దుర్వినియోగంపై మెమో జారీ చేశారు. నిధులు మొత్తం ఆన్లైన్ బెట్టింగ్, ఆన్లైన్ గేమ్స్లకు బదిలీ చేసినట్లు తెలుస్తోంది. ఇంత జరిగినా అధికారులు పట్టించుకోలేదు. మన ఆఫీస్లో వర్క్ చేస్తున్న ఏఓ గారు మండల ప్రజా పరిషత్ పుంగనూరు వారు ఒక లేఖ సమర్పించడం జరిగింది. ఆ లేఖలో ఏంటి అంటే 22-23 సంవత్సరంలో 1,36,68,608 రూపాయలు దుర్వినియోగమైనట్టు ఈ లేఖలో ఏఓ గారు సిఇఓ గారికి చెప్పడం జరిగింది. సో ఆ ఫండ్స్ అనేది ఇక్కడ పనిచేస్తున్న కంప్యూటర్ ఆపరేటర్ అయిన సునీల్ అనే వ్యక్తి 22-23 సంవత్సరంలో తన వ్యక్తిగత ఖాతాకు మళ్లించుకోవడం జరిగింది అని ఈ లేఖలో తెలిపారు. సో దీనికి సంబంధించి జిల్లా ముఖ్య కార్యనిర్వహణాధికారి సిఇఓ మేడం గారు ఎంపీడీఓగా నేను ఎలక్షన్ నిమిత్తం ఇక్కడికి వచ్చాను. నాకు పంపించడం ఏమనగా దీనికి సంబంధించి వాళ్లకు మెమో ఇచ్చి ఎక్స్ప్లెనేషన్ని కాల్ఫర్ చేయమన్నారు. అదేవిధంగా 22-23 సంవత్సరంలో ఇక్కడ పనిచేసిన మండల అభివృద్ధి అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు నిన్న మెమో అనేది ఇవ్వడం జరిగింది. సో 3 రోజుల్లో వాళ్ళ ఎక్స్ప్లెనేషన్ ఏదైతే అది సమర్పిస్తారో ఆ ఎక్స్ప్లెనేషన్ని మేమంతా కంబైన్ చేసి దీని మీద ఫర్దర్గా నెసరీ అడ్మినిస్ట్రేటివ్ యాక్షన్ జిల్లా ముఖ్య కార్యనిర్వహణాధికారి గారు తీసుకునే విధంగా మేము లెటర్ కూడా రాయవలసి ఉంటుంది. అదే ఈ లేఖలో మేడం కూడా తెలపడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ మనకు సునీల్ అనే కంప్యూటర్ ఆపరేటర్ జిల్లా పంచాయతీ అధికారి చిత్తూరు గారి ద్వారా నియమించబడ్డాడు. అతని గురించి కూడా ఇక్కడ పనిచేస్తున్న ఈఓఆర్డి గారిని ఎక్స్ప్లెనేషన్ కాల్ఫర్ చేసి అతని ఎక్స్ప్లెనేషన్కి సంబంధించి అది కూడా డిపిఓ గారికి సమర్పించి తగు చర్యలు అతని మీద టర్మినేషన్ అలాగే క్రిమినల్ యాక్షన్ కూడా తీసుకునే విధంగా చర్యలు తీసుకోవాలని కూడా సిఫార్సు చేయడం జరుగుతుంది. సో ఇది మనకు నిన్న మన సిఇఓ మేడం గారు దగ్గర నుంచి వచ్చింది. సిఇఓ మేడం గారికి మన ఆఫీస్లో పనిచేస్తున్న ఏఓ గారే లెటర్ సమర్పించారు. ఈ విధంగా దుర్వినియోగం జరిగింది, దీని మీద ఫర్దర్గా గైడ్ చేయమని ఇవ్వడం జరిగింది. తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరి జన్మదిన సందర్భంగా ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ కేక్ కట్ చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు మరియు ఆయన సతీమణి భువనేశ్వరి 100 ఏళ్లు సుఖ సంతోషాలతో జీవించాలని, రాష్ట్ర ప్రజలకు సేవ చేసే శక్తిని సీఎం చంద్రబాబుకు ప్రసాదించాలని అన్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా అనేక మందికి భువనేశ్వరి సాయం చేశారని పేర్కొన్నారు. ఈరోజు మాకు నిజంగా ఒక పండగ లాంటి రోజు. ఎందుకంటే మా ఆరాధ్య దైవం తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారక రామారావు గారి ముద్దుల కూతురు, మా అధినాయకుడు, మా కుప్పం ముద్దుబిడ్డ చంద్రబాబు నాయుడు గారి సతీమణి, మా యువ కిషోరం తెలుగుదేశం పార్టీని యువగళం ద్వారా ఒక చైతన్యం తీసుకొచ్చినటువంటి మా యువ నాయకుడు నారా లోకేష్ గారి తల్లి, మా అందరి అమ్మ భువనమ్మ గారి పుట్టినరోజు జరుపుకోవటం మాకు నిజంగా చాలా ఆనందకరంగా ఉంది. కుప్పం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఈరోజు నారా భువనేశ్వర్ గారి జన్మదిన వేడుకలు చాలా ఘనంగా తెలుగుదేశం పార్టీ మహిళా విభాగం ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. కుప్పం నియోజకవర్గంలో మన మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సతీమణి నారా భువనేశ్వరి మేడం గారి బర్త్డేని అందరం కలిసి సెలబ్రేట్ చేసుకున్నందుకు పేరు పేరు అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే మేడం గారు మహిళలను మరింత బలోపేతం చేయడానికి మన కుప్పం నియోజకవర్గంలో ఎన్నో విధాలుగా మేడం గారు అన్ని మనకందరికీ కూడా చేయడానికి ఆ రోజు ఇచ్చిన మాట ప్రకారం మనందరికీ కూడా మంచి చేసేటటువంటి సమయం కూడా ఆసన్నమైందని తెలియజేస్తూ, అదేవిధంగా ఎన్టీఆర్ ట్రస్ట్ తరఫున ఎన్నో కార్యక్రమాలన్నీ
నెల 25, 26వ తేదీల్లో కుప్పంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన ఉంటుందని కుప్పం తెలుగుదేశం నాయకులు పేర్కొన్నారు. 2 రోజుల పాటు కుప్పం నియోజకవర్గంలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. సీఎం అయిన తర్వాత కుప్పంలో తొలిసారిగా చంద్రబాబు పర్యటించనున్నారు. చంద్రబాబు పర్యటనకు టీడీపీ నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు. తిరుమల శ్రీవారిని ఈ రోజు ఉదయం నైవేద్య విరామ సమయంలో గనులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా టీటీడీ అధికారులు తీర్థ ప్రసాదాలు అందించారు. ఆలయం వెలుపల మంత్రి మాట్లాడుతూ స్వామివారి దర్శనం బాగా జరిగిందని, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవ్వాలని, రాష్ట్రంలో మంచి పరిపాలన రావాలని యాగం చేశామని, అందుకోసమే స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నామన్నారు. నష్టపోయిన రాష్ట్రాన్ని సుభిక్షంగా చూడాలని, వర్షాలు పడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాగుండాలని స్వామివారిని ప్రార్థించామన్నారు. నమో వెంకటేశాయ. ఈరోజు స్వామివారిని తిరుమల దర్శనానికి రావడం జరిగింది. చాలా అద్భుతమైనటువంటి దర్శనాన్ని ఈరోజు స్వామివారిని చేసుకోవడం జరిగింది. మరి ఈ రాష్ట్రానికి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలని, ఈ రాష్ట్రంలో చక్కటి పరిపాలన జరగాలని, మరి పవన్ కళ్యాణ్ గారు కానీ మోడీ గారి సహకారంతో చక్కటి ప్రభుత్వం ఏర్పాటు కావాలని చెప్పి మనస్ఫూర్తిగా మరి ఒక యాగం కూడా మేము చేసుకోవడం జరిగింది. ఆ యాగం సంపూర్ణం జరిగింది. దానికి స్వామివారికి మరి ఆ రోజున మేము అనుకోవడం జరిగింది. మరి గురువుగారి ఆదేశాల ప్రకారం ఈరోజు వచ్చి స్వామివారిని దర్శనం చేసుకుని తిరిగి మళ్ళీ రాష్ట్రాన్ని నిలబెట్టాలని, ఈ రాష్ట్రాన్ని అన్ని విధాలా ముందుకు తీసుకెళ్లాలని, నష్టపోయినటువంటి యువతకి, మహిళకి, రైతుకి, ప్రతి ఒక్క వర్గాలకి, వ్యాపారులకి అండగా ఈ ప్రభుత్వం ఉండాలని, రాష్ట్రం అన్ని రకాలుగా సుభిష్టంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకోవడం జరిగింది. చక్కటి వర్షాలు పడి, చక్కటి పంటలు పండి, వ్యాపారాభివృద్ధి చెంది అందరికీ మంచి జరగాలని చెప్పి స్వామివారిని కోరుకోవడం జరిగింది. తప్పకుండా ఆయన ఆశీర్వాదాలు మనందరికీ ఉంటాయి. అందరూ కూడా సంపూర్ణంగా ముందుకెళ్లాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి ఆ స్వామివారిని మరి వేడుకుంటూ అందరికీ నమస్కారం. నమో వెంకటేశ్వర. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని ఈ రోజు ఉదయం వీఐపీ విరామ సమయంలో పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని ఈ రోజు ఉదయం వీఐపీ విరామ సమయంలో టంగుటూరు ఎమ్మెల్యే శ్రవణ్ కుమార్, వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొంట్ల రామకృష్ణ వేరువేరుగా దర్శించుకున్నారు. వీరికి టీటీడీ అధికారులు దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. తిరుమల శ్రీవారి జ్యేష్ఠాభిషేకంలో భాగంగా 2వ రోజు గురువారం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారు ముత్యపు కవచం ధరించి 4 మాడ వీధుల్లో విహరిస్తూ భక్తులను మురిపించారు. అంతకుముందు ఉదయం 6:30 శ్రీ మలయప్ప స్వామివారు ఉభయ నాంచార్లతో కలిసి శ్రీవారి ఆలయంలోని సంపంగి ప్రాకారానికి వేంచేపు చేశారు. ఉదయం 8 గంటలకు ఆలయ అర్చకులు మరియు వేద పారాయణదారులు శాస్త్రోక్తంగా మహాశాంతి హోమం నిర్వహించారు. అనంతరం ఉదయం 9 నుండి 11 గంటల వరకు శ్రీ మలయప్ప స్వామివారికి దేవేరులకు అభిధేయక అభిషేకాన్ని కన్నుల పండుగగా చేపట్టారు. సాయంత్రం శ్రీ మలయప్ప స్వామివారికి ముత్యపు కవచ సమర్పణ వేడుకగా జరిగింది. అనంతరం సహస్ర దీపాలంకరణ సేవలో స్వామి ముత్యపు కవచంలో భక్తులను అనుగ్రహించారు. కాగా సంవత్సరంలో ఒకమారు మాత్రమే ముత్యపు కవచాన్ని ధరించిన స్వామివారి ముగ్ధ మనోహర రూపాన్ని చూసి భక్తులు తన్మయత్వం చెందారు. ఈ కార్యక్రమంలో తిరుమల పెద్ద జీఆర్ స్వామి, చిన్న జీఆర్ స్వామి, ఆలయ డిప్యూటీ ఈవో లోకనాథం, ఇతర అధికారులు, భక్తులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భారీ జన సందోహం మధ్య నగిరి ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ జన్మదిన వేడుకలు. భారీ గజమాలతో ఎమ్మెల్యేను సత్కరించిన తెలుగు యువత. ప్రజలకు చేరువగా ఉండే శాఖ రెవెన్యూ శాఖ. సంతృప్తి స్థాయిలో ప్రజల సమస్యలపై రెవెన్యూ సిబ్బంది పరిష్కారం చూపాలి పేర్కొన్న తిరుపతి జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్. తిరుపతి టీటీడీ పరిపాలనా భవనం ముందు కాంగ్రెస్ పార్టీ నేతల ఆందోళన. స్థానికులకు ప్రతి మంగళవారం తిరుమలలో ప్రత్యేక ప్రవేశ దర్శనం కల్పించాలని డిమాండ్. తమను బలవంతంగా రాజీనామా చేయించారని పొంగునూరులో కౌన్సిలర్లపై మున్సిపల్ కమిషనర్ కు ఫిర్యాదు చేసిన వాలంటీర్లు. తమను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విధుల్లోకి తీసుకోవాలని నినాదాలు చేసిన వాలంటీర్లు.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.